హాయ్ హలో అండి నమస్తే. ఇవాళ మనము చాలా తొందరగా బ్రేక్ఫాస్ట్ ఎలా తీసుకోవాలనే దాని గురించి చాలా ఈజీగా శాండ్విచ్ అనేది చూపిస్తున్నాను. వెజిటేబుల్ శాండ్విచ్. అందరు శాండ్విచ్ తింటారు, కానీ మనం హెల్దీగా పొద్దున బ్రేక్ఫాస్ట్కి శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలా, వాటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలా అనే దాని గురించి. ఫస్ట్ వచ్చేసి ఒక ఆనియన్ కట్ చేశానండి. ఇక్కడ చీజ్ మనము గ్రేట్ చేసి పెట్టాను. తర్వాత టమాటోస్ చాలా చిన్నగా చాప్ చేసి పెట్టాను. క్యారెట్ వచ్చేసి తుడుము పట్టాము. తర్వాత వచ్చేసి ఇది కీరా కూడా మనం ఏంటంటే చాలా సన్నగా స్లైడ్ చేసి పెట్టుకున్నాను. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఒకటి పిప్పర్ అండి. మళ్ళీ తర్వాత ఇలాంటి చీజ్ తెచ్చుకొని మీరు అంతా ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి టమాటో కచప్ కావాలి. తర్వాత స్వీట్ గార్లిక్ చిల్లీ గార్లిక్ సాస్ ఇదండి. ఈ సాస్ వేస్తే కొంచెం టేస్టీగా బాగా వస్తుంది. తర్వాత వచ్చేసి ఇది చీజ్ సాసు. ఇవన్నీ కాకుండా మనకేంటంటే బ్రెడ్ కూడా కావాలి కదా. ఈ బ్రెడ్ అనేది మన ఇష్టం అండి. శాండ్విచ్ బ్రెడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ వచ్చేసి శాండ్విచ్ మేకర్ ఉంది. నేను ఎలా ప్రిపేర్ చేస్తారు అనే దాని గురించి నేను చూపిస్తాను ఇప్పుడు. శాండ్విచ్కి మిక్స్ ఎలా చేయాలి అనేది, క్యారెట్ వచ్చేసి అన్నీ ఒక బౌల్లో వేసేసుకొని మనము చాలా చక్కగా కలిపేసుకోవాలండి. టమాటో, మనం ఇందాక చూపించిన ఉల్లిపాయ, ఆనియను, తర్వాత కీరా, చీజ్ అన్నీ కూడా ఇలా బాగా చక్కగా కలపాలి. ఇందులో ఇంకా మనం ఏంటంటే ఇంకా వేరే సాల్ట్ యాడ్ చేస్తున్నాం. అంటే టేస్ట్కి లైట్గా మనకి, ఎందుకంటే వెజిటేబుల్స్లో సాల్ట్ ఉంటుంది, ప్లస్ సాసులో కూడా ఉంటుంది కాబట్టి ఒక చిటికెడు సాల్ట్ వేసాను. అలాగే ఇప్పుడు వచ్చేసి మనము ఇదేంటి అంటే పిప్పర్ అండి. మనకి ఎంత కావాలో అంత పిప్పర్ వేసుకోవాలి. కొంచెం టమాటో సాస్, అంటే మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. మన ఏఎంసీలో వచ్చేసి టమాటో సాస్ కూడా చాలా బాగా ప్రిపేర్ చేయొచ్చండి. మీరు నెక్స్ట్ టైం ఒకసారి అది కూడా మనం ఈజీగా, అంటే కొనకుండా హెల్తీగా తీసుకోవాలన్నప్పుడు ఇప్పుడు టమాటో సీజన్ ఉంది కాబట్టి అది కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఇది గార్లిక్ చీజ్ అండి. చీజ్ సాస్ ఇది కూడా కొంచెము. ఇప్పుడు ఇవన్నీ బాగా మ్యారినేషన్ చేయాలి. ఇది చాలా చక్కగా ఇట్లా అంతా కూడా కలిపేసుకోవాలండి. మొత్తం మిక్స్ అవ్వాలి. మనం సాస్లు, వెజిటేబుల్స్, చీజ్ అంతా ఇదంతా కూడా ఇట్లా మిక్స్ చేసిన తర్వాత టోస్టర్ వచ్చేసి ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్లైడ్స్ ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఈ మిక్స్ చేసుకున్న స్టఫ్ అంతా కూడా ఇందులో మనకి ఎంత కావాలి అంటే అంత సెట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. ప్లస్ దీంట్లో ఏంటి అనుకుంటున్నారా, మన ఏఎంసీలో స్కిల్లెట్లో కూడా చేసుకోవచ్చండి. ఎప్పుడన్నా బిజీగా హడావుడిగా పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఏంటంటే ఫాస్ట్గా వాళ్ళకి ఇట్లా వెళ్ళిపోవాలి అన్నప్పుడు కూడా మనం ఏంటంటే కొంచెం ఇది బయట తెచ్చిన శాండ్విచ్ లాగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు చెయ్యాలి. లేదంటే అదర్వైజ్ ఏఎంసీలో కూడా శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు మనకు టోస్ట్లో ఏంటంటే ఇక్కడ రెడ్ కలర్ ఉంటుందండి, ఇక్కడ గ్రీన్ ఉన్నది ఆరెంజ్ వస్తే ఇప్పుడు అయిపోయింది మనకి. చాలా చక్కగా బయట శాండ్విచ్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ లిటిల్ బిట్ బటర్ అట్లా రాసేయాలి, అప్లై చేసి. అది బట్ట
మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెడ్, ఇక్కడ గ్రీన్ ఉంటుంది. డిఫరెంట్ టోస్ట్కి డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. మన దాంట్లో ఎలా వాడతామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఇలాంటి శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేసుకొని మీరు కూడా టేస్ట్ చేయాలి. ఇప్పుడు ఇలా చక్కగా టోస్ట్ అయిపోయిందండి. ఇలాంటి టేస్టీ హాట్ శాండ్విచ్ అనేది మీరు కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలండి. ఇలాంటి డిఫరెంట్ స్నాక్స్ కానీ డిషెస్ కానీ చేసేటప్పుడు మీరందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటిది టేస్ట్ చేసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయొచ్చు నా నెంబర్ని. థ్యాంక్ యూ.